హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ నేను మీకు సింపుల్గా చికెన్ పులావ్ని కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. పర్ఫెక్ట్గా వస్తుంది. వంట రాని వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనం చికెన్ పులావ్ చేసినప్పుడు పీసెస్ కొంచెం గట్టిగా అయిపోయి తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అలా కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి రైస్ కూడా పర్ఫెక్ట్గా పొడి పొడిగా ఉండేలాగా ఎలా తయారు చేయాలో సింపుల్ గా నేర్చు చూపిస్తానండి ఈ వీడియోలో. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చికెన్ పులావ్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకోసము నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకొని నీట్ గా వాష్ చేసుకున్నాను. ఈ చికెన్ పులావ్ కోసం నేను ఇక్కడ పీసెస్ ని పెద్ద సైజుగా తీసుకున్నానండి. ఇలా పెద్ద సైజుగా వేసుకుంటే చికెన్ బిర్యానీలోకి మనకి పీసెస్ అనేది కలిసిపోకుండా ఉంటాయి. మరి చిన్న చిన్న పీసులుగా వేసుకున్నారంటే బాగా పీసులుగా కలిసిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పులావ్ కి బిర్యానీకి పీసులు కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగుంటుందండి. ఇలా నీట్ గా వాష్ చేసుకున్న ఈ చికెన్ లోకి మ్యారినేషన్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక చిన్న బౌల్ నిండుగా పెరుగు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. లేదంటే ఒక హాఫ్ లెమన్ అన్నా తీసుకొని పిండుకోవచ్చు. ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నిటిని పీసెస్ కి పట్టేలాగా నీట్ గా కలుపుకోవాలి. చూడండి, ఇలా నీట్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. 1 నుంచి 2 గంటల సేపు మూత పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక 1 అవర్ తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాకు మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. అందుకోసము నేను ఇక్కడ 1 kg చికెన్ కి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం రైస్ ఎక్కువైనా పెంచుకోవచ్చు. నేను కొంచెం పీసెస్ ఎక్కువగా ఉంటాయని బాస్మతి రైస్ కొంచెమే తీసుకుంటున్నానండి. మీకు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత రైస్ వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ బాస్మతి రైస్ ని ఇప్పుడు ఒకసారి నీట్ గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్ గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ లోపల గ్యాస్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5-6 లవంగాలు, 2 ఇలాచి, 2 స్టార్ ఫ్లవర్, ఒక బ్లాక్ కార్డమమ్, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, జాపత్రి, దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరా. ఇలా బిర్యానీ స్పైసెస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా నీట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుని ఉన్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ నీట్ గా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోని వాటర్ అంతా బయటకు వచ్చి ఒక 30 to 40% కుక్ అయ్యే వరకు నీట్ గా కలుపుకోవాలి. అప్పుడే మనకి చికెన్ పీసెస్ నీట్ గా కుక్ అవుతుంది. డైరెక్ట్ గా రైస్ పోసేసారంటే కొంచెం నీసు వాసన ఉంటుంది. రెండోది, చికెన్ కుక్ అయినప్పుడు అంత పర్ఫెక్ట్ గా కుక్ అవ్వదు. మనము అందుకని ఒక 30% కుక్ అయ్యే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఒక 30% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకుని ఉన్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి లైట్ గా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఈ సైజ్ గ్లాస్ తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్ తో నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్ లో పెట్టినప్పుడు వాటర్ అనేది ఒక గ్లాస్ కి 1.5 గ్లాస్ మాత్రమే పోసుకోవాలి. ఎక్కువ పోసారంటే కుక్కర్ లో ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసారంటే మెత్తగా అయిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ లో సాల్ట్ వేశారు, అది గుర్తుంచుకొని ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వాలండి. ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక 15-20 నిమిషాలు ఇలాగే కుక్కర్ మూత తీయకుండా వదిలేయాలండి.
ఇలా ఒక 15 నిమిషాల తర్వాత చూడండి నాకు నీట్‌గా విజిల్ అంతా పోయింది. నేను మూత తీసి చెక్ చేస్తున్నాను. చూడండి రైస్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది నాకు. పొడి పొడిగా నీట్‌గా ఉంది కదా! ఇప్పుడు మనం దీన్ని బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో, సాఫ్ట్‌గా చికెన్ కూడా చాలా నీట్‌గా కుక్ అయింది. కాబట్టి సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా మనము చికెన్ పులావ్‌ని కుక్కర్‌లో ఎలా తయారు చేయాలో చూసాం కదా! మనం బయట వెళ్ళకుండా ఇంట్లోనే నీట్‌గా ఇలా కుక్ చేసుకున్నామంటే హెల్త్‌కి చాలా మంచిదండి. కాబట్టి మీరు కూడా ఇలాగే చికెన్ పులావ్‌ని సింపుల్‌గా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.